ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. అండ్ ఏ రివ్యూయర్స్ చెప్పినా, ఎవరెంత మ్యానిపులేట్ చేసినా వాళ్ళు అది చెప్తారు, వీళ్ళు ఇది చెప్తారు, అవన్నీ పక్కన పెట్టండి. అండ్ ఇది లాస్ట్ వీక్ భయ్యా, మీ ఫేవరెట్స్ కనుక నిజంగా గెలవాలి అని ఉంటే వేరే కంటెస్టెంట్స్ని డీగ్రేడ్ చేయడం కానీ, ట్రాల్ చేయడం కానీ, వాళ్ళు ఇది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పడం మానేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ చేసి విన్నింగ్ మీద ఫోకస్ పెడితే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఖచ్చితంగా విన్ అవుతారు. లేదు మేము ట్రాల్ చేసుకుంటూనే ఉంటాము, లేకపోతే అన్అఫీషియల్ ఓట్స్ మీద ఫోకస్ చేస్తాము, లేకపోతే యూట్యూబ్ పోల్స్ మీద ఫోకస్ చేస్తాము, ఇంకా పక్క కంటెస్టెంట్స్ అది చేస్తారు ఇది చేస్తారు అది తప్పులు పట్టుకొని ఏవో వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీ ఫేవరెట్ ఎక్కడో ఉండిపోతాడు. మీకు ఎవరైతే నచ్చారో వాళ్ళు విన్ అవుతారు. రివ్యూయర్స్ అంతా చెప్తూనే ఉంటారు, మేకర్స్ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ భయ్యా ఒక్కటి మాత్రం నిజం, ఓటింగ్స్లో మేజర్ డిఫరెన్స్ కనుక ఉంటే మేకర్స్ ఎంత ఒకరికి ఫేవరబుల్గా ఉన్నా, ఎవరు ఏం చేయాలనుకున్నా, వాళ్ళు కామనర్ అయినా సెలబ్రిటీ అయినా ఎవరైనా కానీ ఎవ్వరు ఏం పీకలేరు. మీ కంటెస్టెంట్ నిజంగా గెలవాలంటే ఓటింగ్స్లో నంబర్ 1 పెట్టడం ఒక్కటే మీ చేతుల్లో ఉంది, మిగిలింది మీ చేతుల్లో లేదు. సో మీ చేతుల్లో ఉన్న ఆయుధాన్ని, అస్త్రాన్ని వాడి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని విన్ చేయించుకోండి. సో ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి అండ్ హాట్స్టార్లో వెళ్ళి ఓట్ చేయండి.